మన దేశంలో నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు. చిన్న సమస్య వచ్చినా, ఇంటర్వ్యూకి వెళ్లి ఉద్యోగం రాకపోయినా చాలా బాధపడుతుంటారు. దేనికి పనికిరామేమో అనుకుని తమలో తాము కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం భిన్నం. ధైర్యంగా ఆలోచిస్తారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఎదురొడ్డి నిలబడతారు. ఈ తరహా వ్యక్తికి సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అతని సంకల్పం ముందు అంగవైకల్యం సైతం చిన్నబోయింది. కష్టపడి కుటుంబాన్ని పోషించాలన్న పట్టుదలతో అన్నీ తలవంచాయి. నెటిజన్లంతా అతని కష్టానికి సలాం కొడుతున్నారు. మాటలు రావు, చెవులు వినపడవు. అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో సరిగ్గా అర్థం కాదు. అలాంటిది ఓ వ్యక్తి కష్టపడి పని చేసుకుంటున్నాడు. డెలివరీ బాయ్గా మారి రోజు ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేస్తూ మన్ననలు పొందుతున్నాడు. మోగా, చెవిటి ఉన్నా కూడా చదువు, తెలివితేటలు బాగా ఉన్నాయి. అంగవైకల్యాన్ని ఎడమకాలుతో తన్ని మరి ఎవరికీ తాము తీసిపోము అని నిరూపించుకున్నాడు. ఆ యువకుడి కష్టాన్ని చూసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ యువకుడికి డెలివరీకి ముందు డెలివరీ పార్ట్నర్ నుంచి మెసేజ్ వచ్చింది. తాను చెవిటి, మోగా అని, మాటలు రావు, వినపడదని మెసేజ్ రూపంలో చెప్పాడు. అంతేకాదు తాను ఆర్డర్ను పిక్ చేసుకున్నానని, దయచేసి మెసేజ్లు చూసుకోగలరని రిక్వెస్ట్ చేశాడు. ఇక ఆ మెసేజ్ చూసిన కస్టమర్ షాక్ అయ్యాడు. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ చేసిన సమయంలో సదరు డెలివరీ పార్ట్నర్ను చూసి ఎమోషనల్ అయ్యాడు. నిజంగా అతను కష్టపడుతున్న తీరుకు ఫిదా అయ్యాడు. ఎందుకు కష్టమైన ఈ పనిని ఎంచుకున్నావని ప్రశ్నించగా కుటుంబం కోసం చేస్తున్నట్లు సదరు యువకుడు పేర్కొన్నాడట. టిప్గా డబ్బులు ఇవ్వబోతే తిరస్కరించాడు కూడా. ఆత్మాభిమానం, కష్టపడే తత్వంతో ఉన్న ఆ డెలివరీ బాయ్ స్టోరీ నెట్టింట ఆదర్శంగా మారింది. సోషల్ మీడియా యూజర్లు కూడా సదరు డెలివరీ బాయ్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నిజంగా అతను ఆదర్శప్రాయమని అంటున్నారు.